నేను ఎక్స్టెండెడ్ గా మీకు ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నాను. చాలా మందికి అంటే మీరు ఈ క్వశ్చన్ నాకు అడగకపోవచ్చు, బట్ నేను చెప్పాలనుకున్నాను. చాలా మందికి ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ గానీ ఫిల్మ్ ఇండస్ట్రీ గానీ వెళ్ళాలి అని అంటే యాక్చువల్లీ బ్యాక్ టు యూ సార్, అంటే నాకు ఏఐ గురించి చెప్పారు కదా మీరు. ఓకే ఓకే, ఏఐ ఈ ఇండస్ట్రీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఐఎల్ఎంలో ఏమేమి నేర్చుకోవచ్చు సార్ స్టూడెంట్స్ వస్తే? ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మా మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే నాన్ ఐటీని ఎంకరేజ్ చేయడం అనేది. ఎడిటర్ కానీ చాలా ఓపిక ఉండాలి. రిమెంబర్ అండి, నేను నాయక్ మూవీకి వర్క్ చేశాను యాజ్ ఎ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ గా. అలానే కొన్ని మూవీస్ ఆర్యా 2 మూవీ మీరు చూసే ఉంటారు, నైట్ షో. Thank you so much. నేను అరౌండ్ ఆల్ టుగెదర్ 18 years నుంచి ఉన్నాను సార్ ఇండస్ట్రీలో. ఓకే. సో ఫస్ట్ కెరియర్ నాది వచ్చేసి యాజ్ కాల్ సెంటర్లో వర్క్ చేశాను నేను ఫస్ట్. ఓకే. సో ఈ పాత్ర ఇండియా సర్వీసెస్ అనేసి దాంట్లో వర్క్ చేశాను నేను. అక్కడ నుంచి కెరియర్ వచ్చేసి నాది మల్టిపుల్ అంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా స్టార్ట్ అయింది యాక్చువల్గా కెరియర్ చెప్పాలంటే. ఓకే. సో మా పేరెంట్స్ అందరూ కూడా అకాడమిక్స్ నుంచే ఉన్నారు యాక్చువల్గా. మదర్ వచ్చేసి టీచర్ అండ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. ప్యారలల్గా ఏంటంటే నాకు ఈ ఆటో ఏమంటారు ఈ ఇండస్ట్రీలో ఉన్న అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. అంటే అందరూ మూవీకి వెళ్తే మూవీ చూస్తారు, మూవీ స్టోరీ చూస్తారు. నా పర్సెస్ మూవీ బిహైండ్ ఏం జరిగి వస్తుంది ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ పడింది. ఓకే. సో దానివల్ల ఏంటంటే నేను ఆన్లైన్లో ట్రైనింగ్స్ తీసుకోవడము, సెల్ఫ్ లెర్నింగ్ తీసుకోవడం. సో దానివల్ల ఏంటంటే నేను ఆన్లైన్లో ట్రైనింగ్స్ తీసుకోవడము, సెల్ఫ్ లెర్నింగ్ తీసుకోవడం, ప్యారలల్ గా ఏంటి అని అంటే చిన్న చిన్న ఎడిటింగ్స్ అట్లాంటివి చేయడం అది కూడా స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇది నా కెరియర్ కి స్టార్ట్. నేను అక్కడ నుంచి నేను డిఫరెంట్ ఆపరేషన్స్ లోనే నేను వర్క్ చేస్తున్నాను. సో ఆల్ టుగెదర్ 18 years ఎక్స్పీరియన్స్. సో మీకు సార్? నాది టోటల్ ఎక్స్పీరియన్స్ 15 years. Starting with the engineering graduate. After that, I went through some basic training programs and some basic industries as a maintenance. And then slowly I took over some projects related things. So my projects are mainly concentrated on the industrial automation stream. That includes PLC, SCADA, some machine equipments, and then servicing part of that. Then because of that experience, I got promoted and then I was shifted to some overseas countries also. Just like I worked in the Gulf areas, Dubai, Sharjah, then Sudan, then some of the other countries as well in the Gulf areas, and some of the part of the African countries. Then I switched over the job and then came back to India. And then through some different you can say that different type of projects I was involved, different type of services I was involved. Then I changed my line and I came to the training part. So now I am connected with the ILM, that is the ILM Institute of Training Center, where I am giving the training to the engineering graduates, professionals and corporate trainings involved into that. On PLC, SCADA, the same which I have experienced, the same thing I am sharing with my students. So, మీకు సార్, you came from film background also. Yes. Yeah. I just hear మీరు ఫిల్మ్స్ కూడా ఎడిట్ చేశారు, విఎఫ్ఎక్స్ కూడా ఎడిట్ కొంచెం హీరోకి ఎక్కువ క్రెడిట్ వస్తుంది, ఎడిటర్ వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉండదు. మనము ఒక ఓల్డ్ ఎరాకి వెళ్దాం. ఫస్ట్ ఓల్డ్ ఎరాకి వెళ్ళినప్పుడు మన మూవీస్ మనము చూడడం స్టార్ట్ చేసినప్పుడు నోబడీ నోస్ హూ ఇస్ డైరెక్టర్, హీరో అంటేనే తెలిసింది. తర్వాత రాఘవేంద్ర రావు గారు కానీ లేకపోతే రామానాయుడు గారు ప్రొడ్యూసర్ గా కానీ ఇట్లా వన్ ఆఫ్టర్ ది అదర్ లైమ్ లైట్ లోకి రావడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ డైరెక్షన్ టెక్నికాలిటీస్ మీద జనాలకి అవగాహన అనేది మెల్లిగా స్టార్ట్ అయింది. నెక్స్ట్ కమింగ్ ఎరాలో వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏంటి అని అంటే ఎడిటింగ్ బాగుంది అనేసి, ఎందుకంటే జనాలందరికీ కూడా ఏది రియల్ ఏది ఫిక్షన్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది ఓల్డ్ మూవీస్ మీరు కంపేర్ చేసినట్టయితే. కమింగ్ మూవీస్ లో ఏంటంటే ఈ డిఫరెన్స్ అనేది చాలా చాలా ఎక్కువ డెవలప్ అయింది. అంటే ఐ మీన్ టు సే
ఇది రియలా, ఇది ఫిక్షనా, ఇది అన్రియలా అనేది అసలు కనిపెట్టలేనంత విధంగా విజువల్ ఎఫెక్ట్స్ అనేది డెవలప్ అయింది. సో ఎప్పుడైతే ఇది డెవలప్ అయిందో జనాలకి ఇంట్రెస్ట్ దాని మీద పెరిగింది. సో విజువల్ అంటే మనకి స్టెప్ బై స్టెప్ వస్తున్నట్టయితే ఫస్ట్ డైరెక్టర్ ఎలాగైతే తెలియలేదో తర్వాత డైరెక్టర్ తెలిసారు, ప్రొడ్యూసర్ తెలిసారు, తర్వాత 24 క్రాఫ్ట్స్ పరిచయం అయ్యారు. సో వర్క్ టెక్నికాలిటీస్ మీద ఇంప్రూవైజేషన్స్ రావడము, దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ పెరగడం వలన యూత్ కూడా ఏంటి అని అంటే దీంట్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేసి ఐడెంటిఫై చేయగలిగారు. సో దట్ ఈస్ ద మెయిన్ స్టెప్ ఈవెన్ బిహైండ్ మీ ఆల్సో. నాకు కూడా దాని మీద డ్రివెన్ ఫోర్స్, నాకు దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది అని అంటే ఇదే రీజన్. అంటే నలుగురు ఉన్నారంటే నలుగురిలోని నలుగురు చూసే విధానం ఒకటి ఉండదు. ఒకరు గ్రీన్ అంటే ఇంట్రెస్ట్ పడతారు, ఒకరేమో బ్లూ అంటే ఇంట్రెస్ట్ పడతారు. ఐ మీన్ టు సే ఒకరు చూసేది సైన్స్ సాంగ్స్ గురించి చూస్తారు సినిమా అనేది, ఒకరు మూవీ ఏమంటారు ఫిల్మ్ ఏమంటారు స్టోరీ కోసం చూస్తారు, ఒకరు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కోసం చూస్తారు. సో నేను బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కోసం చూసే పర్సన్ అన్నమాట. సో అక్కడ నుంచి నా కెరియర్ వచ్చేసి దీని మీదకి ఇంట్రెస్ట్ సాగింది అనమాట. సో ఈ ప్రాసెస్ లో ఏంటేంటి సబ్జెక్ట్స్ నేర్చుకుంటే బాగుంటది అని ఫర్దర్ మోర్ స్టడీ చేయడం. నాకు బేసిక్ గా చిన్నప్పటి నుంచి రీసెర్చ్ చేయడం అనేది చాలా ఇష్టం. ఏదైనా ఒక పాయింట్ ఉంది అని అంటే నేను ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఒక డెకేడ్ అండ్ హాఫ్ బ్యాక్ సైడ్ నేను చెప్తున్నాను స్టోరీ ఏం జరిగింది. సో అప్పటికి ఇంత టెక్నికాలిటీ గ్రోత్ లేదు, అంత అవేర్నెస్ లేదు జనాలకి. అప్పుడు ఫోటోషాప్ అనేది స్టార్ట్. సో ఫోటోషాప్ అనేది యూనో అదొక నాకు ఇంకా ఇప్పటికీ గుర్తు. ఇఫ్ ఐ కెన్ షేర్ విత్ యువర్ పర్మిషన్. సో ఫోటోషాప్ అనేది నేను ఒక ఏరియాలోని ఒక పర్సన్ వచ్చేసి ఇక్కడ ముంబై నుంచి ఒక పర్సన్ వచ్చి నేను చేస్తున్న ఎడిటింగ్ రూమ్ లోని అప్పటికి మేము నేర్చుకుంటున్నాం అది. ఆయన అక్కడ నుంచి వచ్చి ఒక సీరియల్ కి అది సపరేట్ గా వేయడం అంటే ఏంటంటే అదొక పెద్ద కాన్సెప్ట్ అది ఆ రోజుల్లో. ఇప్పుడు నౌ డేస్ ఇన్స్టాలింగ్ ఫోటోషాప్ ఇన్ సిస్టమ్ has become very easy. Exactly. సో అంత సీరియస్ సిచ్యువేషన్ క్రియేట్ అయిన టైం నుంచి కూడా మేము చూస్తూ ఉండుండం వల్ల ఏంటంటే దాని మీద ఏంటంటే ఇంకా ఎక్కువ అవగాహన, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్, డెడికేషన్. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఫీల్డ్ లోని కావాల్సింది ఏంటంటేనండి ఫస్ట్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది మనకి ఉంటే, ఎందుకంటే ఈ వర్క్ లోని మనము సెకండ్ బై సెకండ్ చేయము, ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కావాల్సింది ఏంటంటే లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి, తర్వాత లాట్ ఆఫ్ డెడికేషన్ అండ్ ఇంట్రెస్ట్ కావాలి. బై గాడ్స్ గిఫ్ట్ నాకు అవి నుంచి ఉన్నాయి కాబట్టి నేను ఈ ఫీల్డ్ లోకి ఇమీడియట్ గా రావడానికి దోహదపడింది. చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, దే గాట్ అండ్ డిగ్రీ, ఆ డిగ్రీతో బయటకు వస్తున్నారు. బట్ చూసుకుంటే అంత స్కిల్గా రావట్లేదు. Basically what happens is once any engineer enrolls into the engineering background or engineering colleges, so the more you can say focus and concentration by the guides or by the teachers are given to the books or the exams or maybe whatever the literature is there, they just want to mug up the things and just pass out the exam. So more important is passing. These are more important. So right from our schooling, the same thing has been taught to you. When it comes to the machineries, or when I say non-IT or when I say a technical background, more focus has to be given regarding the technicality, or you can say the techniques, how it has to be there, what is the servicing part, how to repairing, what is the troubleshooting techniques. So this will be learned only when you handle the machines. So the why it has been lacked is because of less number of laboratories. That means the less number of practicals have been performed by the engineer as compared to the ITI people. ITI people are performing more practicals as compared to diploma-holders and engineers. So I would say that if I want to hire an engineer, but more practicals have been performed by the ITI during his curriculum as compared to the engineers. And where this the problem starts. So what our suggestion is, rather than giving them more theoretical part, give the practical approach to the studies. More labs, more machineries has to be involved. See that the students is performing more projects right from second to final year. So each year if he performs more projects, more confidence will be there. So he will be responsible, or you can say that individually he can perform, so the more confidence he will be there. So at the end of the day or end of the year, when he comes out of the engineering college, he can handle individually any project. And that is what is required in this area when we call it non-IT. So that has to be done, and this is lacking with every engineering college, every part in India.
హియర్ అన్ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ద కాలేజ్ ఐ నో ద చైర్మన్ మిషనరీలో కొన్ని ల్యాక్స్ పెట్టుకొని నేను చేసేది ఏం లేదు, స్టూడెంట్స్ ఎట్లాగో బయటకు వెళ్ళి ఐటీకి వెళ్ళిపోతున్నారు, సివిల్ మెకానికల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అట్లా అయిపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? గట్టిగా మాట్లాడితే పడిపోయింది అనుకో, ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ పడిపోయే అవకాశం ఉందంటారు? Basically, if you see the total 10 years, a decade long, you might have seen number of times the IT companies have lay off the people. Okay. Now it is big in the regular part. Before that it was once a while it was done, but now it is on the regular basis. Each countries are getting lay off, and because of the cost cutting and all these reasons they will tell you. The reason behind this is, see, business will run only when you have a profits. Okay? And profits, if it is not coming, definitely you have to lay off the people. But what happens when you lay off these people? See, if you are laying it off within the 6 months of the period, he has not experienced. Okay? He is a non-experienced now. Within 6 months, he will not get any experience. So what is happening once he goes in out of the field again, once in the field again after layoff? So again he will be counted as a fresher. Again he has to struggle it down. This will never happen in the core industries. In core industries, once a person is in for entire life. Because the same machineries can work for years and years. But when it comes to the IT company, there will be always ups and downs will be there. But when we comes to the manufacturing industry, see, every day we require products. Every day we consume each and every product, and there will be number of choices available. So this will be a grown-up industries. That means every year, each and year, there will be always a growth will be there. There will not be a lack of manpower, but there will be always an ample opportunity for the manpower in these industries. If any college people is thinking that if I remove the civil and all these things, what will happen? This is, you might have seen the news again. This dam has down and some bridges have been gone down because of all this technical, non-technical people getting involved into that, or a person being a technical but not got that knowledge, or he is not up to that level, and he was responsible for building that dam. So where the knowledge will share, but because he has not grabbed that knowledge or that experience, he has not with that, and with that he is building all these things, definitely it will demolish the things. So sooner or later, this will happen with school buildings also. This might happen with the buildings and other structures, whatever the structures we are building in India. So all our engineers, if they are going outside the India and going for overseas areas, who will be building the manufacturing, or who will be building these machineries in India? So we will be lacking with the engineers as well as we are lacking with the infrastructure. So to build this, we require this core industrial branch in India, so that we can get a good infrastructure in India if you want to really grow up. Sir, my question is, ఇప్పుడు చూసుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ వేరు, ఎడిటింగ్ వేరు కదా, ఎంత తేడా ఉంది సార్ ఆ రెండింటికి? విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ అని అంటే, ఎడిటింగ్ కాన్సెప్ట్లోకే మనకి విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఉండేది. విజువల్లీ మనకి ట్రీట్ అంటే, సో విజువల్ ట్రీట్స్ అంటే యూజువల్గా ఎలా ఉంటుంది అని అంటే, ఏదైతే మనకు కనిపించదో కంటికి, అది మనం కనిపించేలా చేస్తే అది విజువల్ ఎలిమెంట్ అవుతుంది. సో ఈ విజువల్ ఎలిమెంట్ అనేది ఎయిదర్ అది ఎడిటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక 3D డిజైన్ అవ్వచ్చు. జస్ట్ లైక్ ఒక స్ట్రక్చర్ డిజైన్ చేశారు, అది మన ఇంటి ముందు లేదు, అది కానీ మన ఇంటి ముందు ఉన్నట్టుగా మనం కనిపించేలా 3D స్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నాం. సో దట్ ఈస్ డెఫినెట్లీ అ విజువల్ ఎఫెక్ట్, అదొక విజువల్ ఎలిమెంట్. సో ఈ విజువల్ ఎఫెక్ట్లో మనకి ఒక కంపోజిటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక 3D యానిమేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక సౌండ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు. ఆల్ దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఇన్ ద పార్ట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్. సో దేర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ అండి. ఇదంతా కూడా ఏంటంటే ఒక రూట్ స్ట్రక్చర్డ్ అనమాట. ఇది విజువల్ ఎఫెక్ట్కి ఒక కంపోజిటింగ్ అనేది ఒక రూట్ అయితే, యానిమేషన్ అనేది ఒక రూట్ అవుతుంది, లేకపోతే సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఒక రూట్ అవుతుంది. సో ఇవన్నీ రూట్స్ విజువల్ ఎఫెక్ట్స్ అవుతుంది. ఇదర్ అది విజువల్ ట్రీట్ అవ్వచ్చు, లేదనంటే మన కంటికి మనకి వినిపించే సౌండ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. ఉన్నారు కదా, సో ఫిల్మ్ ఇండస్ట్రీ కంటిన్యూ కదా, అక్కడ నుంచి ఐఎల్ఎం ఎలా వచ్చింది సార్? అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చారు? ఎట్లు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను మీకు, ఒక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా నేను వర్క్ చేశాను కాల్ సెంటర్. సో నా కెరియర్ స్టార్టే యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ స్టార్ట్. ఆ తర్వాత నా ప్యాషన్ మీద, నా ఇంట్రెస్ట్ మీద నేను నేర్చుకోవడం జరిగింది గ్రాఫిక్ డిజైనింగ్, లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్, కంపోజిటింగ్ ఎక్సెట్రా. ఇది చేస్తున్న ప్రాసెస్లో ఏంటంటే, మీకు చాలా పేరు ఉన్న ఒక సంస్థ పిక్సెలాయిడ్స్ అనేసి ఒక సంస్థ ఉంది. సో ఈ సంస్థ నుంచి నాకు ఒక ఫస్ట్ ఆపర్చునిటీ అనేది వచ్చింది యాక్చువల్గా.
నేను నేర్చుకున్న తర్వాత ఆ పర్టిక్యులర్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ వాటికి షార్ట్స్ అనేవి కొన్ని నా ఫ్రెండ్ ద్వారా తెలియడము, నేను దానికి ఇనిషియల్గా వర్క్ చేయడం అనేది జరిగింది కొన్ని మూవీస్కి. అది కంటిన్యూ అవుతా ఏమవుతుంది అని అంటే పేఅవుట్స్ అన్ని కూడా బాగానే ఉండేది, కాకపోతే ఏంటంటే వర్క్ ఫోర్స్ ని మేనేజ్ చేయడం అనేది ఏంటంటే కొంచెం టిపికల్ అయ్యేది. యూజువల్ గా మనకి ఏ పర్టికులర్ దీంట్లో అయినా సార్ ఫీల్డ్ లో అయినా సార్ చూస్తే వర్క్ ఫోర్స్ ని మేనేజ్ చేయడమే చాలా పెద్ద హర్డల్ అనమాట. ఎస్పెషల్లీ ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఫీల్డ్ లో ఏంటంటే ఇంట్రెస్ట్ అండ్ డెడికేషన్ ఉంటుంది. ఇక్కడ నేను ఎక్స్టెండెడ్ గా మీకు ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి అంటే మీరు ఈ క్వశ్చన్ నాకు అడగకపోవచ్చు, బట్ నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ వెళ్ళాలి అని అంటే ఒక 10th ఫెయిల్ లేకపోతే ఒక 7th క్లాస్ లో ఆగిపోయినవాడు, లేకపోతే ఈ అపోహ అనేది చాలా మందికి ఉంది. యాక్చువల్ గా నేను అది అపోహనే చెప్తాను, అది 100% రీజన్ ఏంటి అని అంటే ఐ క్లెయిమ్ 3 degrees and 1 PhD. ఓకే, బట్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ మాత్రమే నేను ఇటుపక్క ఇండస్ట్రీకి వెళ్ళడం కానీ నేర్చుకోవడం కానీ జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అప్పట్లో థాట్ ఎలా ఉండేది, ఈవెన్ ఇప్పుడు కూడా అదే థాట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఎవరైతే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో సరిగ్గా షైన్ అవ్వలేరో వాళ్ళు ఈ ఫీల్డ్ కి ఎంచుకుంటారు అని ఒక అపోహ అనేది ఉంది, కానీ అబ్సల్యూట్లీ అది రాంగ్. అది ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఎర్నింగ్ ఇండస్ట్రీ అండి. అది మీకు ఈ క్రోర్స్ బడ్జెట్స్ అనేవి మీరు క్రోర్స్ మూవీస్ అన్ని వెళ్తున్నాయి అని అంటే ఈ క్రోర్స్ పెట్టిన దాంట్లో ఎంత మంది జీవనోపాధి కలుగుతుందో. మోర్ ఓవర్ ఇంకొకటి, స్పిల్బర్గ్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ వాళ్ళ టెక్నికాలిటీస్ ఒక పిహెచ్డి చేసిన ఒక డబుల్ పిహెచ్డి చేసిన వాళ్ళకు ఉన్నంత టెక్నికాలిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నది. సో హౌ కెన్ వి సే ఒక 7th grade లేకపోతే ఒక 10th class పాస్ అయినోడు వాడు మాత్రమే ఎలిజిబుల్ దీనికి అన్నాడు. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కెరియర్స్ ఇందులో చాలా వండర్ఫుల్ గా ఉంటాయి, బట్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ టైంలో ఏంటి అని అంటే వాళ్ళకి ఒక పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎలాగనంటే వర్క్ లోనే పేషెన్స్ కాదు, వాళ్ళ కెరియర్ గ్రోత్ లో కూడా పేషెన్స్ అనేది వాళ్ళకి కావాలి. సో వన్స్ వాళ్ళకి అది వచ్చింది అని అంటే ఇండస్ట్రీ అనేది రివర్స్ లో చాలా ఇస్తుంది. అంటే మనకి మూవీ లేకుండా ఒక ఎంటర్టైన్మెంట్ లేకుండా నవ్ డేస్ వరల్డ్ అనేది లేదు. జస్ట్ లైక్ ఇందాక మీరు అడిగిన సార్ కి అడిగిన ఒక క్వశ్చన్ లో కూడా నేను మీకు చెప్దాం అనుకున్నాను. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో కెరియర్స్ అనేవి ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అని అంటే ఎంకరేజ్ చేయట్లేదు బికాస్ స్లో అండ్ స్టడీ అనే ప్రాసెస్ లో వెళ్తుంది. ఇనిషియల్ గా ఒక ఐటీ ఎంప్లాయీకి వచ్చినంత శాలరీ ఈ నాన్ ఐటీ ఎంప్లాయీకి రాదు. రీజన్ ఏంటి అని అంటే వాడు వర్క్ చేసే ఫీల్డ్ వచ్చేసి మషినరీస్ తో వర్క్ చేస్తాడు, క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్స్ తో ఉన్న మషినరీస్ తో వర్క్ చేస్తాడు, కానీ వాడికి ఉన్న ఎక్స్పర్టైజ్ ఎంత అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో వాళ్ళు ఆ ఎక్స్పర్టైజ్ అనేది గెయిన్ చేసిన తర్వాత వాళ్ళకున్న పేఅవుట్స్ కూడా ఏంటంటే ఈక్వల్లీ కాదు ఇంకా ఎక్కువే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ కంపేర్ టు ఐటీ. అండ్ అలానే ఐటీకి ఏదైతే రెసెషన్ ఎఫెక్ట్ ఉంటుందో లేకపోతే లే ఆఫ్స్ ఉంటాయో అది ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ కి అసలు చెందదు. ఎందుకంటే మెషిన్ లేకుండా వరల్డ్ లేదు, అలానే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ లేకుండా అసలు ప్రపంచమే లేదు. సో ఈ రెండు టర్మ్స్ కూడా ఏంటంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి ఇవి కంపల్సరిగా ఒక స్టూడెంట్ కెరియర్ గా ఎంచుకున్నాడు అని అంటే వాడు సక్సెస్ రేషియో అనేది 101% ఉంటుంది. 100% కాదు, 101% ఒకవేళ మ్యాథమెటిక్స్ లో ఉంటుంది అంటే కంపల్సరీ ఉంటుంది అనమాట. కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి, బట్ రైట్ డైరెక్షన్ లో వెళ్తున్నాడా లేదా, రైట్ కోచ్ ని తీసుకున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అలా తీసుకోగలిగితే సక్సెస్ రేషియో అనేది ఉంటుంది. ఇదే యాక్చువల్ గా నాకు దోహదపడింది. యాక్చువల్ గా నేను బేసిక్ గా ఒక అకాడమిషియన్ అండి. మా పేరెంట్ మా మదర్ టీచర్ గా వర్క్ చేశారు, మా గ్రాండ్ ఫాదర్ అండి, వీళ్ళందరూ 4 fathers వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే దే ఆర్ ఇంటూ అకాడమిక్స్. ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది నా మీద పడడం ద్వారా ఏంటంటే నేను నా జాబ్స్ అనేవి ఇలా చేస్తుండగానే ప్యారలల్ గా నేను టీచింగ్స్ ఇవ్వడము లేకపోతే ట్రైనింగ్స్ నేను ఒక సాఫ్ట్ స్కిల్స్ మోటివేటర్ అండి. నేను చాలా కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా నేను ఇచ్చాను. సో ఈ ప్యాషన్ అనేది కంటిన్యూ అవుతా ఉండి నేను ఏంటంటే మేనేజ్మెంట్ ఏరియాలోకి కంటిన్యూ అయ్యాను. సో ఎప్పుడైతే ఈ ఆపరేషన్స్ మార్చానో మేనేజ్మెంట్ ఏరియాలో, బట్ స్టిల్ నా యొక్క ప్యాషన్ నేను ఎప్పుడు కూడా ఏ పాయింట్ ఇన్ టైంలో వదలలే. సో కాబట్టి నేను క్లాసెస్ తీసుకోవడము, ట్రైనింగ్స్ ఇవ్వడము, ఇంకా ఇవన్నీ కూడా చేయడం మొదలైంది. ఐ రిమెంబర్ అండి, నేను నాయక్ మూవీకి వర్క్ చేశాను
విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ గానీ. అలానే కొన్ని మూవీస్ ఆర్యా 2 మూవీ మీరు చూసే ఉంటారు, షార్ట్స్ అన్ని కూడా. ఆ షార్ట్స్ లో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను యాక్చువల్లీ. సో ఇలాంటి ఏరియాస్ నుంచి నేను నేర్చుకున్నది స్టూడెంట్ కి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాడి కెరియర్ ఇంకా బ్రైట్ గా వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆలోచన ఉంటది, నేను ఇది చేయొచ్చు. ఎందుకంటే చాలా అపోహల్లో ఉంటారు జనరల్ గా, నేను ఇండస్ట్రీకి వెళ్తే నేను రాజ్యం ఏలియచ్చు అనేసి. అది ఒక రకంగా కొంతమంది ఆలోచన ఏంటంటుందంటే జరుగుతాదా జరగదా, మిస్ ఆ కన్ఫ్యూజన్ లోని ఉంటారు వాళ్ళు. సో స్టూడెంట్స్ కి ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ నుంచి డైరెక్ట్ గా ఏదైనా సరే సబ్జెక్ట్ వచ్చింది అని అంటే అది వాళ్ళ కెరియర్ కే పునాది అవుతుంది అనమాట. వాళ్ళు అర్థం చేసుకోగలరు, ఎంత బాగా అయినా సరే కెరియర్ ని లే చేసుకోగలరు. సో ఈ ప్రాసెస్ లో నేను టీచింగ్ ని వదలకుండా కంటిన్యూ చేస్తూ ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్గనైజేషన్ లోని వెళ్ళాలి అని ఎప్పుడైనా సరే నాకు ఉండేది. సో ఆ ప్రాసెస్ లోనే హిస్టరీ ఇస్ వెరీ బిగ్ అండి నాది. సో కాబట్టి ఆ ప్రాసెస్ లో నేను చాలా ఇన్స్టిట్యూట్ లో నేను వర్క్ చేశాను, నేను ఇన్స్టిట్యూట్ ఓన్ గా పెట్టుకున్నాను, నేను వర్క్ చేశాను. తర్వాత నాకు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు కొలాబరేట్ విత్ మిస్టర్ శంషుద్దీన్ గారు. సో ఆయన ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి ఆయన. సో ఆయనతో నేను కొలాబరేట్ అయ్యి ఇక్కడ నేను ఒక బిజినెస్ హెడ్ గా వర్క్ చేస్తూ ప్యారలీ టోటల్ టెక్నికల్ హెడ్ గా అమిత్ రావు గారు చూసుకుంటారు. సో ఈ మా కొలిజన్ అనేది చాలా బాగా కొలైడ్ అయింది అనమాట. అంటే కలిసింది బాగా, ఎందుకంటే మా ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయినాయి, వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. సో ఆ ప్రాసెస్ లో కంటిన్యూ చేస్తున్నాము. సో దిస్ హియర్ అండి అలా వచ్చాను అనమాట ఇండస్ట్రీ నుంచి ఈ పర్టికులర్ ఫీల్డ్ కి, ట్రైనింగ్ అనే ఫీల్డ్ కి. ఐఎల్ఎం లో ఏమేమి నేర్చుకోవచ్చు సార్ స్టూడెంట్స్ వస్తే? ఐటీ కానీ అదే మా ఎడిటింగ్ కానీ ఇది కానీ ఏముంది అసలు మన దగ్గర? మా ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మా మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే నాన్ ఐటీని ఎంకరేజ్ చేయడం అనేది. ఓకే ఇనిషియల్లీ అందు గురించనే మీరు అంటే ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఎంత కాస్ట్ అయినా సరే మేము దాన్ని పెట్టి స్టూడెంట్స్ లోకి తీసుకువెళ్ళాలి, కాలేజెస్ కి తీసుకువెళ్ళాలి, రీచ్ అవ్వాలి. ఈ ప్రాసెస్ లో మా దగ్గర ఉన్న 4 మేజర్ టాపిక్స్ వచ్చేసి ఒకటి ఇండస్ట్రియల్ ఆటోమేషన్. సో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ గురించి సార్ ఆల్రెడీ చెప్పారు ఎలా ఉంటుంది ఏంటనేసి. ఇది ఒక ట్రిపుల్ ఈ క్యాండిడేట్ కానీ ఒక ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్ కానీ లేకపోతే ఈసీఈ స్టూడెంట్ కానీ ఈ వీళ్ళు ఆప్షన్ గా కెరియర్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. చాలా మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే సార్ చెప్పినట్టుగా ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. జనరల్ గా ఏంటంటే ఇండస్ట్రీకి క్యాంపస్ కి ఉన్న గ్యాప్ ని మేము ఫిల్ చేయడానికి వచ్చామన్నమాట. ఇండస్ట్రీ అనేది ఏంటంటే వాళ్ళకి రెడీమేడ్ కావాలి. సో రెడీమేడ్ కావాలి అని అంటే స్టూడెంట్ దగ్గర ఆ పొటెన్షియల్ అనేది ఉండట్లేదు. బికాస్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబ్స్ కానీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేని కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఆ పర్టికులర్ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఆ సోకాల్డ్ రీసెర్చ్ ల్యాబ్ ఏదైతే ఉందో అది మేము ప్రొవైడ్ చేయాలి అని అనుకున్న ఉద్దేశంతో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ ఇండస్ట్రియల్ ఆటోమేషనే కాకుండా మా దగ్గర ఎంబెడెడ్ అండ్ ఐఓటీ సిస్టమ్స్ అని ఇంకొకటి ఉంది. ఇది కూడా ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది జస్ట్ లైక్ ఒక మైక్రో కంట్రోలర్ అని అంటాం మనం. అంటే ఏంటంటే మేజర్ గా అందరూ చూసేది మ్యాక్రో లెవెల్లో చూస్తారు, బట్ చిన్న చిన్న ఆబ్జెక్టివ్స్ మన జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఉంది. ఆటోమోటివ్ మన డోర్ లాకింగ్ సిస్టమ్ ఉంది కార్ కి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఇంజనీర్స్ ఎవరు అంటే ఎంబెడెడ్ అండ్ ఐఓటీ సిస్టమ్స్ నేర్చుకున్న ఇంజనీర్స్ అందరూ కూడా ఇందులో ఉంటారు. సో నేను మీకు చెప్తున్న ఎగ్జాంపుల్స్ అన్ని కూడా వరల్డ్ లో ఎప్పటికీ కూడా అది ఎక్స్టెంట్ అయ్యే పొజిషన్ లో లేవు. ఇవి ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. సో అందుకే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ మేము చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అన్నమాట. సో ఇది ఒక సెకండ్ కాన్సెప్ట్ మేము డీల్ చేస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మేము డీల్ చేస్తుంది వచ్చేసి సీసీటీవీ, సెక్యూరిటీ సిస్టమ్స్, బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, హెచ్పిఏసి, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, అంటే ఇవన్నీ టెక్నికల్ గా మాట్లాడితే. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ మిస్టర్ యష్ అని ఆయన డీల్ చేస్తున్నారు అది. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని ఏంటి అని అంటే ఇవి ఒక బిల్డింగ్ కి కావాల్సిన అంటే ఒక ఫెసిలిటీకి కావాల్సిన సెక్యూరిటీ మెజర్స్ ని ఒక ఇంజనీరే మళ్ళీ డిజైన్ చేస్తాడు. సో ఈ సెక్యూరిటీ మెజర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అలార్మ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఫైర్ సిస్టమ్స్, ఫైర్ అలార్మ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, లేదంటే యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. మనం లోపలికి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా యాక్సెస్ కావాలి. ఇది ప్రతి బిల్డింగ్ కి కూడా మనకి కావాల్సి ఉంటుంది. సో ఇలాగ ఏంటి అని అంటే ఈ
మనకి ఇండస్ట్రీ అంటే బయట ఇండస్ట్రీకి ఏది నీడ్ ఉంది, ఇమీడియట్గా స్టూడెంట్స్కి కెరియర్ ఆపర్చునిటీస్ దేంట్లో ఇమీడియట్గా ఉంటాయి అన్న పర్టికులర్ కాన్సెప్ట్స్ని మేము చూస్ చేసుకొని తద్వారా దాని నుంచి ఎక్స్పర్ట్స్ని మేము గెదర్ చేసుకొని ఆ ఎక్స్పర్ట్స్ కూడా ఇండస్ట్రీ నుంచి డైరెక్ట్గా వచ్చిన ఎక్స్పర్ట్స్, ఏదో జస్ట్ లైక్ కోర్స్ నేర్చుకొని వచ్చిన ఎక్స్పర్ట్స్ కాదు, డైరెక్ట్గా ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ తీసుకుంటే స్టూడెంట్కి ఇమీడియట్గా రీచ్ అవుతుంది. తద్వారా ఏంటంటే జాబ్ ప్రాస్పెక్ట్స్ అనేవి స్టూడెంట్స్కి చాలా బాగా పెరుగుతాయి. మేము కూడా మా సక్సెస్ రేషియో, మా ప్లేస్మెంట్ సక్సెస్ రేషియో కూడా ఒక మంచిగా ఉంది, అరౌండ్ 90% పైగా ఉంది. మేము తీసుకునే ట్రైనింగ్ మెథడ్స్ కూడా ఏంటంటే ఇండివిజువల్ ట్రైనింగ్ మేము తీసుకుంటాము. సో దానివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్కి ఈజీగా అర్థమయ్యే విధంగా ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, తక్కువ నెంబర్స్ ఉంటే ఈజీగా ప్లేస్మెంట్ కూడా చేయగలము. అది మాకు ఒక చిన్న స్వార్థము. 100 మందిని సక్సెస్ చేయలేకపోవచ్చు, 100% మేము సక్సెస్ రేషియో మేము మెయింటైన్ అవుతుంది. సో ఆ విధంగా స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది, మాకు బెనిఫిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ ఇండస్ట్రీ గ్యాప్ని మేము క్లియర్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. ప్యారలల్లీ ఇంకొక 4th కాన్సెప్ట్ మా దగ్గర ఉండేది ఏంటంటే ఐటీ. ఐటీ ఇప్పుడు మేము ఇక్కడ రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఒక ఐటీ హబ్ లా ఉన్న ఒక ఏరియాలో రన్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అలా ఉండి ఒక నాన్ టెక్నికల్ కోర్సెస్ అంటే నాన్ ఐటీ కోర్సెస్ రన్ చేస్తే ఉంటే స్టూడెంట్ కి అట్లీస్ట్ ఎవరో ఒకరు వస్తారు, ఇలా మేము డేటా సైన్స్ కావాలని అంటున్నారు. సో ఐటీలోని మేము స్పెషలైజ్డ్ కోర్సెస్ చెప్తున్నాము, నాట్ జస్ట్ ఓన్లీ అన్ని ఒక వన్ రూఫ్ అన్నట్టుగా ఈ సైబర్ సెక్యూరిటీ అని, డెవాప్స్ అని, మేబీ వాటి కన్నా ఫ్యూచర్ వారికి ఉంది. బట్ మేము ఐటీలో ఐడెంటిఫై చేసిన మేజర్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్, అలానే డేటా సైన్స్. ఇప్పుడు డేటా ల్యాబ్స్ అనేవి చాలా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అండ్ వీటిని కూడా ఏంటంటే ఈ సో కాల్డ్ ఏదైతే ఈ ఏమంటారు జాబ్స్ లేకపోవడము జనరల్ గా మార్కెట్ ఐటీ ఫీల్డ్స్ యూజువల్ ఉండేది, దీనికి ఆ రెసెషన్ అనేది మోస్ట్లీ ఎఫెక్ట్ అవ్వదు డేటా ఫీల్డ్ లో. ఎందుకంటే డేటాతోనే వరల్డ్ అంతా రన్ అవుతుంది. అది టెలికామ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఏ ఇండస్ట్రీ అవ్వచ్చు, డేటాతో రన్ అవుతుంది. ఆ డేటాని ఎలా మేనేజ్ చేయగలము, దాన్ని ఎలా ప్రాసెస్ చేయగలము అనే కాన్సెప్ట్ ని డేటా సైన్స్ లో మనం యూజువల్ గా చూడొచ్చు. అండ్ వరల్డ్ అనేది మీకు అందరికీ తెలిసినదే. యూజువల్ గా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మనకి అది రన్నింగ్ ఫీల్డ్, బూమింగ్ లో ఉన్నది అది. ఇన్ఫాక్ట్ మన ఇండస్ట్రీస్ లో కూడా ఐ థింక్ అమిత్ గారు చెప్పొచ్చు దీని గురించి, హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ ఎవాల్వ్డ్ ఇన్ ఇండస్ట్రీస్. సో ఇప్పుడు ఏంటి అంటే క్రాస్ ఫంక్షనాలిటీ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి అంటే మేము ఈ కాన్సెప్ట్ ఒకటే కాదు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అంటే కోర్ లో ఒక మెషినరీని పట్టుకొని చేస్తున్నాం అనేదే కాదు, ఆ మెషినరీని మన ఇంటెలిజెన్స్ తో ఎలా మనం కంట్రోల్ చేయగలము అనేది కూడా ఇప్పుడు రన్ అవుతుంది. సో కమింగ్ డేస్ లో ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మెషినరీస్ ని కూడా కంట్రోల్ చేసే విధంగా డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఏఐ అనే టూల్ ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఈ 4 పర్టికులర్ కాన్సెప్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, అవుట్ ఆఫ్ మై ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ నేను ఏంటి అంటే వదులుకోలేక ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అని లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్ అని, ఎందుకంటే నా కోర్ సబ్జెక్ట్ అది. సో దాని మీద కూడా నేను టీచింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. మీరు చెప్పినట్టు ఒక విజువల్ ఎఫెక్ట్స్ కి ఎడిటర్ కానీ చాలా ఓపిక ఉండాలండి. మీకు అది ఆ ఎక్స్పీరియన్స్ తో వచ్చిందా, లేదంటే అసలు మీకు ఈ ఎక్స్పీరియన్స్ తో వచ్చిందా, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా? స్టూడెంట్స్ తో అంత ఇదిగా ఇంటిమేట్ అవ్వడం. నేను మాట్లాడాను, 40 మాట్లాడాను, వాళ్ళు చాలా పాజిటివ్ చెప్పారు. నాకు తెలిసి స్టూడెంట్స్ అని నెగిటివ్ చెప్తారు, పాజిటివ్ చెప్పరు సాధ్యమైనంత వరకు. పాయింట్ అన్న సార్, ఎందుకు మీ గురించి చెప్పట్లేదు అంటే అంత ఇంపాక్ట్ ఎలా అవుతున్నారు మీరు? హౌ దట్ పాసిబుల్? What we have identified is when you are sitting with an individual person, okay, not as a batch, just like 40-50 people if you are teaching. So what will happen is in a group, some people will be there who will be very shying away with asking the questions and queries and things like this. Or maybe some would not understand some people. Okay, so in 40 people you can't identify that one. So we have decoded this thing and we have made it as a single batch. So one student, one batch. So individually there is attention for the queries and handling the thing. So we can motivate him, we can answer his queries. So individual attention, when it comes, more time you are engaged with the students. So that is improving his efficiency. Okay. So that I think that might be the reason, because of that this is coming out. యాడింగ్ టు దిస్ అండి, ఇంకొకటి ఏంటంటే మీరు అడిగారు స్టూడెంట్ ఎందుకు అంత సాటిస్ఫాక్టరీ దీంట్లో ఉన్నాడు అంటే, బీయింగ్ టీచర్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని చూస్తూ ఉంటారు, నెంబర్ ఆఫ్ పర్సెప్షన్స్ చూస్తారు, నెంబర్ ఆఫ్ పీపుల్ మైండ్ సెట్స్ ని స్టడీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇండివిజువల్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ని గాస్ చేయడంలో అంటే తను అసెస్ చేయడంలో ఏంటంటే ఫ్యాకల్టీకి స్టూడెంట్ కి ఆ రకమైన రిలేషన్షిప్ ఇమీడియట్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది.
సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ కూడా అంత డిఫికల్ట్ ఫేస్ చేయడం. ఇక్కడ ఏంటి అంటే వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ తనని మేము స్టూడెంట్ గా ట్రీట్ చేయము. ఒక ఎంప్లాయీకి కావాల్సిన ఎలిమెంట్స్ ఏదైతే ఉండాలో, ఎందుకంటే అకాడమిక్ నుంచి ఒక జాబ్ వచ్చేసరికి జాబ్ లో ఉండే నేచర్ అంటే ఏమంటారు వర్క్ కల్చర్ కానీ వర్క్ స్టైల్ కానీ డిఫరెంట్ ఉంటుంది. అకాడమిక్స్ లో జల్లగా ఆర్తాయిగా చిల్లగా ఉండొచ్చు యూజువల్ గా, కానీ దీని ఇండస్ట్రీకి వచ్చేసరికి అలా ఉంటే కుదరదు. సో మేమేంటి అని అంటే బీయింగ్ ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి, ఎలా ట్రీట్ చేస్తే బాగుంటుంది ఆ స్టూడెంట్ నేర్పించడం. ఎవరికైతే అది లాగింగ్ అని అనుకుంటారో అది ఉన్నది మన దగ్గర ఉంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో వాళ్ళకి నీడ్ ఏదైతే ఉందో దాన్ని మేము సాటిస్ఫై చేయగలుగుతున్నాము. దట్ మే బి ద రీజన్ స్టూడెంట్ అంత సక్సెస్ఫుల్ బొంబార్డింగ్ ఫీడ్బ్యాక్ మాకు మా మీద ఇచ్చినందుకు వీఆర్ సో హ్యాపీ ఫర్ ద స్టూడెంట్. మీ గురించి చెప్పండి సార్, అంటే మీరు ఇప్పుడు మీరున్న ఫీల్డ్ లో ఏ స్టూడెంట్స్కి అయితే ఫ్యూచర్ బాగుంటుంది, ఐ మీన్ ఏ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి? In my field, EC background, or electrical, or instrumentation, or mechatronics. Okay. So these are the areas we generally engage with, or my field, I should say. So this is the branch of students which are required in the this particular core industries and something like this. So they have a good opportunity, as I've already told you that. See, this is the area where they can easily understand and they can, you can say, connect with the machines, because these are the subjects which has been taught to them. So once they have undergone the 4-year course, okay, so this under 4-year course, whatever the subjects they are, this is what they will be implementing in the industries. So they have chosen or they have taken these classes or these definitely this curriculum. So because of that industrial subjects which they have been taught to them, the same thing is utilized in the industries step by step, just like machine servicing or machine maintenance or the fundamentals, or if any changes has to be made. So all these things are been there in the covered in the already in the subjects. Okay. So with that subject knowledge, once they comes with the industries, that will be really helpful. Of course, because now the machineries are getting developed day by day, year by year. So some improvement or some improvisation is required. We call it as a skill development programs. So there we will help them to how to develop that skills, and with that help they can introduce themselves into the industries. So these are the actually back to you sir. అంటే నాకు AI గురించి చెప్పారు కదా మీరు. ఓకే సారీ, యాక్చువల్లీ మీకు సార్ AI ఈ ఇండస్ట్రీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? It has already been started. Okay, it has already been introduced. The problem is India is still been starting, or we were, you can say that the revolution has been started in India. Okay. But if you go to the Germany, if you go to the European or American countries, they have already developed this thing. They have utilized, and some of our Indian engineers are also working on that one. It has been already been introduced into satellite launching, NASA, ISRO. These are already using it. Okay. The problem is that once it introduced into the industries, we require that manpower who will understand that one. So that is what is lacking. See, government will plan only when they have sufficient manpower. If it is not there, how the government will introduce this technology in India? That is the issue. I mean, do you have any plans regarding promoting awareness? Of course, we year and year we go to the colleges, we give the seminars, we motivate them regarding this, and we are definitely, if any colleges approaches or if any other institutes or any students approaches us, definitely we'll love to go there. Okay, we'll definitely motivate them, and we don't charge for that. It is totally free of cost. We generally go and visit them. Just for awareness. Just for awareness, yeah, of course. We will love to go there. ఉన్నదాన్ని ప్రాపర్ గా అంటే ఒక ఆర్డర్డ్ గా మనం పెట్టడానికి ఎడిటింగ్ యూజువల్ అంటాం. ఎడిట్ అంటే ఏం చేస్తాం అన్నట్టు ఆర్డర్డ్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో మనం పెట్టడానికి ఎడిటింగ్ అంటాం. జస్ట్ లైక్ ఒక డిఫరెంట్ సీక్వెన్సెస్ ని మనం తీసుకున్నాం, ఆ సీక్వెన్సెస్ అన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో మనం పెట్టుకున్నట్టయితే దాన్ని యూజువల్ గా ఎడిటింగ్ అంటాం. ఎడిటింగ్ లో పాసిబిలిటీస్ అనేవి ఈ రోజులో చాలా ఎక్కువ ఉన్నాయి. రీజన్ ఏంటంటే మనకి యూట్యూబ్ అనేది అందరికి కూడా ఈజీగా ఫ్రీ యాక్సెస్ అయ్యింది. సో ఎవరైనా సరే యూట్యూబ్ ని ఎడిట్ చేసుకోవాలి అంటే యూట్యూబ్ వీడియోస్ ని తీసుకోవడము, దాన్ని అప్లోడ్ చేయడము, దానికి ఏంటంటే ఒక క్వాలిటీ అవుట్పుట్ తీసుకొని వచ్చినట్టయితే దానికి కంపల్సరీగా ఎడిటింగ్ అనేది దోహదపడాలి, కావాలి. అది ఎడిటింగ్ ఉంటేనే ఆ ప్రాపర్ గా యూట్యూబ్ వ్యూస్ అనేవి పెరుగుతాయి, లేకపోతే ఇంకోటి. సో కాబట్టి ఏంటంటే ఒక రా ఫుటేజ్ ని తీసుకొచ్చి ఆ రా ఫుటేజ్ ని మనం ఎంత బాగా కొలెటరల్ గా చేయగలము అన్న దాన్ని ఎడిటింగ్ పాసిబిలిటీస్ లో చూస్తాం అన్నమాట. ఎడిటింగ్ లోనే
ఓకే, సో ఎడిటింగ్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ రోజుల్లోని మనకి చిన్న చిన్న ఛానల్స్ నుంచి, అంటే మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఛానల్ కావచ్చు, ఏదైనా సోషల్ మీడియా ఛానల్స్ కావచ్చు, ఏ సోషల్ మీడియా ఛానల్స్ అయినా సరే ఎడిటర్స్ నీడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో కాబట్టి ఎడిటింగ్ కి ఈక్వల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో యూజ్ చేసే పెద్ద నేమ్ వచ్చేసి విజువల్ ఎఫెక్ట్స్ అని అంటాం. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కి ఎంతైతే మనకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయో దానికి ఎడిటింగ్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో కాబట్టి ఒక ఎడిటర్ అన్న పర్సన్ వచ్చేసి కెరియర్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి చాలా విధాల సపోర్ట్ అనేది మనం ఇవ్వగలము. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ఇప్పుడు అదే కోరుకుంటున్నారు. ఏ చిన్న మనం యూజువల్ గా ఒక కెమెరాతో మనం తీసుకున్న ఫోటోలు కూడా చక్కగా ఏదో ఒకటి మార్చాలి, కలర్స్ మార్చాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, ఇంప్రూవైజేషన్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇంప్రూవైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఎడిటింగ్. సో ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరికి అది నీడే ఇన్ఫాక్ట్. సో అవసరం ఉన్నా లేకపోయినా ఎడిటింగ్ నేర్చుకోవడంలో తప్పు అయితే లేదు. ఓల్డెన్ డేస్ లో ఇది తప్పుగా ఏం కాదు, కానీ ఓల్డెన్ డేస్ లో మనం ఫిల్మ్ ఫోటో స్టూడియోకి వెళ్తే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలంటే చాలా హంగామా చేసేవారు. బట్ ఇప్పుడు జనానికి ఫోటోషాప్ తెలిసిన తర్వాత ఆ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వాడు ప్రింట్ ఇచ్చేసుకుని ఇంట్లోనే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రింట్ ఇచ్చేసుకుంటున్నాడు. సో అంటే అంత ఈజీ అయిపోయింది ఇప్పుడు యాక్సెస్ అనేది. సో కాబట్టి నేర్చుకోవడంలో తప్పలేదు, అండ్ అంతే ఫాస్ట్ గా కెరియర్ ప్రాసెస్ కూడా ప్రోగ్రెస్ కూడా ఉంది. కమింగ్ స్టూడెంట్స్ కి సపరేట్ చెప్పండి సార్, అసలు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఐ మీన్ సజెషన్స్ మీన్స్ నాన్ ఐటీ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. మేబీ సమ్మడికి కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, అంటే కోడింగ్ రాకపోవచ్చు, లేదంటే వచ్చినా అసలు వెళ్ళే మూడు గోళ్ళు లేకపోయి ఉండొచ్చు. ఈ ఇండస్ట్రీలోకి రావచ్చా? రావాలంటే అసలు వాడి మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఇప్పుడు మీ క్వశ్చనే ఒక ఉదాహరణ సార్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందని అంటే లైవ్లీహుడ్ అనేది, అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ థాట్ ప్రాసెస్ కూడా, అంటే పేరెంట్ థాట్ ప్రాసెస్ చెప్తున్నాను. కోడింగ్ ఒకటే ఆప్షన్ లా ఉన్నది ఇప్పుడు. కోడింగ్ అనేది ఆప్షన్ కాదు. మన ప్రపంచంలోని నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. డిఫరెంట్ ఫీల్డ్స్ కి డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో కోడింగ్ కానీ లేకపోతే ఈ ఐటీ అనేది ఒక పార్ట్ అంతే. ఓకే సో దీన్ని సపరేట్ గా మనం చూడాల్సి ఉంటుంది. స్టూడెంట్ ఇప్పుడు ఫస్ట్ తను ఏంటి అని అంటే హీ షుడ్ వర్క్ ఫర్ హిస్ ప్యాషన్ అండి. సో అది పేరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో లేకపోతే ఒక ఒత్తిడి ద్వారానో తను చేయకూడదు. తను బిలీవ్ చేసిన ఏదైతే ప్యాషన్ ఉందో, ఇంట్రెస్ట్ ఉందో, దాని ప్రకారంగా తను వెళ్తే అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, అది కోడింగ్ అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోర్స్ ఏదైనా కావచ్చు, తను అందులో సక్సీడ్ అవ్వగలడు. ఓకే, బట్ పర్టికులర్గా మీరు అడిగితే ఈ పర్టికులర్ ఎడిటింగ్లోనో లేకపోతే గ్రాఫిక్ డిజైనింగ్లోనో విజువల్ ఎఫెక్ట్స్లోనో ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళడానికి స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని అంటే నేను ఇచ్చే అడ్వైస్ బీయింగ్ కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న వ్యక్తిగా నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అని అంటే ఆయనకి కంపల్సరీగా ఒక పేషెన్స్ అనేది ఉండాలి. తర్వాత ఆ ప్యాషన్తోనే వర్క్ చేయాలి. ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నా, ఎన్ని ఆబ్స్టకల్స్ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి తన డ్రీమ్ కోసం తను వర్క్ చేయగలిగి ఉండాలి. సో అది చేయగలిగితే సక్సెస్ అనేది 100% వస్తుంది. 100% సక్సెస్ రేషియో ఉంటుంది ఇండస్ట్రీలో, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈ ఫీల్డ్లోని. ఓకే సార్ మీ సార్ basically it is individual choice. So if he wants to go with the IT or non-IT, both are having the equal opportunities, of course. Now which passion, just like if you love cricket, definitely you can big opportunity in a cricket career. The same thing is something like this in the particular thing. If you have any particular passion towards any particular topics or any techniques, you have equal opportunities, whether it is IT or non-IT or any some third party, medical or whatever it may be line. When you are talking about the basically I being from an industrial automation field, so definitely I will be talking more about the industrial area. Okay. So when we are talking about the industrial area, I have already told you each year we required some 46 to 46,000 engineers in India itself. Global, how many engineers are required? So if you have a little bit of knowledge or if you have curiosity towards this technology, you are welcome into this area, because there are so many different, even in industrial sector also, you have different other subsectors where you can work. It is not like that only PLC, SCADA knowledge is required. It's not like that. If you are electrical, then again you have a subsector. Then designing part is there, then some servicing part is there, then maintenance part is there. So each and every sector again have a more opportunities available. So that means it is a never ending zone.
Each year they will be requiring engineers, they will be requiring skilled manpowers, they will be requiring more. So money is involved. If you have more experience, more money will be there. And definitely you have a very good career if you want to. The best example is Tesla. Why the Tesla is not created in India? Okay. If we have so many engineers and so many engineering colleges are there, we are lacking somewhere. That is why this Tesla and all these companies are coming in European countries. Why not in India? Why we don't have such good companies are manufacturing and good ideas? Such a people. Even we have IITs, IIT engineering and lot many topmost engineering graduates are there. But where are they? That is the problem. That is what we are lacking somewhere. That is the real example I would say. నా వరకు అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది. నేను విజువల్ ఎఫెక్ట్స్ లోని చేసిన ఒక మూవీకి ఫ్యామిలీతో వెళ్ళాను. నేను చేసిన మూవీకి ఏదైతే ఎలిమెంట్స్ యూజ్ చేశాను విజువల్ ఎఫెక్ట్స్ లో, ఆ మూవీకి ఫ్యామిలీతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక టైటిల్స్ పడుతున్నాయి. టైటిల్ యానిమేషన్ అనేది నేను ఒక దాంట్లో చూసాను. సో చేస్తున్న ప్రాసెస్ లో ఏంటంటే అందరూ కూడా అప్లాస్ ఇస్తున్నారు, ఆ టైటిల్స్ భలే వచ్చినాయి అనేసి. సో ఎప్పుడైతే మనం చేసిన వర్క్ అంత ఎక్స్పోజర్ అంత జనాలకి రీచ్ అయ్యి వాళ్ళ అప్రిషియేషన్స్ ఇవి వచ్చిన తర్వాత అది 24 క్రాఫ్ట్స్ లో ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ చేస్తారండి. ఆ ఫీలింగ్ ని హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. సో ఆ 24 క్రాఫ్ట్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ అనేది, పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఒక క్రాఫ్ట్ అండి. సో ఎప్పుడైతే నేను ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యానో నాకు దాని మీద ప్యాషన్ అనేది మల్టిపుల్ అయింది. సో ఎప్పుడైతే మనం నమ్ముకున్న ఫీల్డ్ ని అది మనకి అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఒక రకంగా ఏది విధంగానే కావచ్చు, అది ఒక ఆటోమేషన్ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే ఒక బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫీల్డ్ కావచ్చు, లేదంటే ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఫీల్డ్ కావచ్చు. దాని నుంచి వచ్చే అప్లాస్ ఉంటాయి. అంటే అప్లాస్ అనేది వేరే అంటే ఎలా అయినా రావచ్చు. నాకైతే క్రౌడ్ ఉంటారో అప్లాస్ చేస్తారు. ఈయనకి ఎలా అప్లాస్ చేస్తారు అని అంటే మేబీ అతను చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఏదైనా బయటకు వచ్చి పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వడం ద్వారా ఇతనికి అప్లాస్ వస్తాయి. ఎలా అయినా సరే అంటే ఏమంటారు ఆ సోకాల్డ్ అనేది వచ్చే మనకి మోటివేషన్ ఉంటుంది చూసారా. సో ఆ మోటివేషన్ అనేది మనకి ఇంకా చెయ్యాలనే ఒక తాపత్రయం క్రియేట్ చేస్తుంది. సో స్టూడెంట్స్ కి పర్టికులర్ గా ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే నేనేమైతే అడ్వైస్ ఇస్తానంటే నమ్ముకున్న ఫీల్డ్ ఎప్పుడు కూడా వదులుకోక, దాని మీద ఎంత డెడికేటెడ్ గా ప్యాషన్ గా నువ్వు వర్క్ చేస్తావో ఆటోమేటిక్ గా నీకు దాని రిజల్ట్ కూడా అలాగే చూపిస్తుంది. దాని సక్సెస్ నువ్వు ఎంజాయ్ చేయగలవు. టోటల్ ఇప్పటి వరకు ఐఎల్ఎం నుంచి ఎంతమంది కెరీర్ సెటిల్ అయిపోయింది హ్యాపీగా? మన దగ్గర ఇప్పటికి అరౌండ్ 350 to 400 క్యాండిడేట్స్ స్టూడెంట్స్ యూజువల్ గా మన దగ్గరకు వచ్చారు. దాంట్లో ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉన్నారు, అలానే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. సో దీనికి ఇక్కడ ముందు నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. లాస్ట్ టైం చెప్పాను మిస్టర్ శంషుద్దీన్ అనేసి. సో వ్యవస్థాపకులు అని చెప్పుకోవచ్చు మనం ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి. ఆయన బేసిక్ గా వచ్చేసి ఒక బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చారు. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చి ఎలా క్రాస్ ఫంక్షనల్ గా ఎలా వీటిలో ఎలా చేయగలిగారు, ఎలా ఆయనకి ఎంతూసియాజం క్రియేట్ అయింది అని అంటే జస్ట్ లైక్ దట్. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చిన వ్యక్తి అయినా సరే ఒక క్యాండిడేట్ IBPS ఎగ్జామో లేకపోతే ఇంకోటో రాసి బ్యాంక్ వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఆయన ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ చేశారు. ఆయన ఒక ఇంజనీరింగ్ చేసిన ఒక బ్యాంకర్ అన్నమాట ఆయన. సో ఒక ఇంజనీరింగ్ చేసిన బ్యాంకర్ కి తెలుస్తుంది ఇంజనీరింగ్ విలువ ఏంటో. సో ఆయనకి ఆ ఇంట్రెస్ట్ అనేది స్ట్రాంగ్ డిటర్మినేషన్ గా మారిన తర్వాత ద్వారా ఇది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి అని ఒక ఆలోచన రావడం. సో దాంట్లో మేమందరం కూడా అసోసియేట్ అవ్వడము, ఎవ్రీ ఏరియాకి ఎవ్రీ డొమైన్ కి ఒక ఎక్స్పర్టీస్ తీసుకురాగలిగారు. అందరినీ ఒక కొలాబరేట్ చేసి ఆయన చేయడం అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండడం బట్టి ఇంత క్యారీ ఫార్వర్డ్ అయింది. అరౌండ్ 3 years నుంచి సస్టైనబుల్ గా మేము చేయగలుగుతున్నాము. అండ్ ఇక ముందు కూడా ఆపేదేలే, యూజువల్ గా తగ్గేదేలే అన్నట్టుగా ఆపేదేలే. ఫ్యూచర్ కూడా మేము ఇంకా ముందుకు వెళ్తాము. సార్ చెప్పినట్టుగా డిఫరెంట్ కాలేజెస్ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అట్లీస్ట్ ఇప్పుడు సాడ్ పార్ట్ ఏంటి అని అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అనే ఒక బ్రాంచ్ ని ఒక కాలేజ్ నుంచి తీసేస్తున్నారండి. ఎందుకంటే అడ్మిషన్ అవ్వకపోవడం. యూజువల్ గా కాలేజెస్ జనరల్ గా దేనికి ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంటే ఐటీలోనే ఎక్కువగా అడ్మిషన్స్ అవుతున్నాయి అంటే డెఫినెట్ గా ఒక బిజినెస్ పర్స్పెక్టివ్ లోనే చూస్తారు. కానీ బయటకు వచ్చేసరికల్లా స్టూడెంట్ కి అంటే మనకి ఏం కావాలి, ఇండస్ట్రీకి ఏం కావాలి, ఇండస్ట్రీ 4.0 అని నరేంద్ర మోడీ సార్ అన్నారు. సో ఇది ఏంటి అని అంటే ఇండస్ట్రీ 4.0 జస్ట్ నాకేవాస్ ఉండకూడదు. అది జరగాలి అని అంటే నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ బయటికి రావాలి.
దానికి రావాలి అని అంటే కాలేజెస్ ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అది స్కూల్ లెవెల్ నుంచే ఇప్పుడు అందు గురించి స్కూల్ లెవెల్స్ లో మనకి రోబోటిక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లేకపోతే ఒక మషినరీని ఎలా అర్థం చేసుకోవాలో సైన్స్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు. బట్ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళి ఇంటర్మీడియట్ లోనే అక్కడ అంతా కూడా టర్న్ అయిపోతుందండి. నువ్వు వెళ్తావో ఎంసెట్ కి వెళ్ళు, ఓకే ఎంసెట్ అయిపోయింది ఇప్పుడు ఎఫ్సెట్ అయింది, సో దానికి వెళ్ళు, లేదంటే ఐఐటికి వెళ్ళు. సో అక్కడే కెరియర్ ని డిసైడ్ చేసేస్తున్నారు. బట్ స్టూడెంట్ ఏమనుకుంటున్నాడు, స్టూడెంట్ కి ఏం థింకింగ్, ఎందుకంటే వాడు ఫస్ట్ టు 10th వరకు వాడు సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్, వాడికి ఎక్స్పెరిమెంటేషన్ మీద ఇంట్రెస్ట్. కానీ అదే ఇంట్రెస్ట్ ని ఇంటర్మీడియట్ లోకి వచ్చేసరికల్లా అది ఎలా అవుతుంది అని అంటే ఆ ఇంట్రెస్ట్ ని ఇంట్రెస్ట్ గా చూడట్లేదు వాళ్ళు. ఎస్ నువ్వు ఈ ఫీల్డ్ చేయవు, ఎందుకంటే నీ సిస్టర్స్ నీ ఇన్లాస్ లేకపోతే ఎవరో ఈ ఐటీ ఫీల్డ్ లోనే ఉన్నారు కదా, నువ్వు ఐటీ ఫీల్డ్ లోకి వెళ్ళు. సో అక్కడ ఆపితే, ఆ ప్రాసెస్ అక్కడ ఆపితే స్టూడెంట్ కే ఏమంటారు చాయిస్ ఇవ్వగలిగితే, ఆఫ్ కోర్స్ అండి డెఫినెట్ గా ఒక పేరెంట్ అన్న వాళ్ళు ఏంటంటే గైడెన్స్ ఇవ్వగల ఉండాలి కంపల్సరీగా. బట్ స్టూడెంట్ కి ఒక చిన్న చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వగలిగితే అదేమవుతుందంటే అక్కడ నుంచే వాళ్ళకి ఒక విత్తనం లాగా స్టార్ట్ అవుతుంది. అది డెఫినెట్ గా కాలేజ్ రూపంలో వచ్చి కాలేజ్ లో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి రీసెర్చ్ ల్యాబ్స్ అవన్నీ కూడా స్టూడెంట్ కి అందుబాటులో తేగలిగితే మన దగ్గర ఇంజనీర్స్ కి కదువు లేదు. అంటే ఐ మీన్ టు సే టెస్లా అనేది టెస్లా మాని ఇంకొకటి వస్తుంది మన ఇండియాకి, ఎందుకంటే టెస్లాలో కూడా చాలా మంది ఇండియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. సో దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. మన ఇండియన్ ఇంజనీర్స్ అక్కడికి వెళ్ళి చక్కగా సక్సెస్ఫుల్ గా వర్క్ చేసుకోగలుగుతున్నారు. బట్ ఇండియాలో మన రిసోర్సెస్ ని ప్రొవైడ్ చేయగలుగుతున్నా సరే గ్రౌండ్ లెవెల్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ అటుపక్క టర్న్ అవ్వలేకపోతున్నారు. సో అది మారితే డెఫినెట్ గా చాలా బాగుంటుంది. మనం చూస్తే ఇంజనీరింగ్ కి కావాల్సిన టెక్నికల్ డిజైనింగ్స్ ఏవైతే కావాల్సి ఉంటుందో ఆ టెక్నికల్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మనం చెప్తాం. జస్ట్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనం సివిల్ చూసుకున్నాం అనుకోండి, సివిల్ కి ఆటోక్యాడ్ కానీ, స్టాండ్ ప్రో కానీ, రెవిట్ కానీ, సో ఇలాంటి సాఫ్ట్వేర్స్ అనేవి యూజువల్ గా సివిల్ వాళ్ళు చేస్తారు. అట్లాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చూస్తే మ్యాట్లాబ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, సిమ్యులింక్ అనేసి, మ్యాట్లాబ్ అనేసి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, యూజువల్ గా ఆ సాఫ్ట్వేర్స్ మీద చేస్తారు. సో అలానే మనకి ప్రోయి, యానిసిస్, సో ఇలాంటి సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఏంటంటే టెక్నికల్ ఇంజనీరింగ్ కి కావాల్సిన డిజైనింగ్ టూల్స్ అన్ని కూడా మనం చెప్తాం. ఎక్స్టెండ్ టు దిస్ ఏంటి అని అంటే మనం కమింగ్ వెరీ నియర్ ఫ్యూచర్ లోని వర్చువల్ ల్యాబ్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఈ వర్చువల్ ల్యాబ్స్ అనేవి మన వరకు వచ్చేసరికి ఒక రెవల్యూషనరీ ప్రాసెస్ అవుతుంది. ఎందుకనంటే స్టూడెంట్ ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ రోజులో ఏంటంటే ప్రీ రికార్డెడ్ సెషన్స్ అనేసి మన యూట్యూబ్ లో చూస్తే దొరుకుతున్నాయి. కానీ స్టూడెంట్ తను ఉండి అక్కడ ఫీల్ అయ్యి తను వర్క్ చేసుకోగలిగితే, ఎందుకంటే ఏఐ యుగం కాబట్టి ఇది స్టూడెంట్ ఉండి ఇప్పుడు అంటే మనంతా కూడా ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న సబ్జెక్ట్స్ ఇవి అన్ని కూడా. జస్ట్ లైక్ మనం ఇండస్ట్రియల్ ఆటోమేషన్ తీసుకుంటే పిఎల్సి కానీ, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ అంటాము, లేదంటే SCADA, SCADA అని అంటాము, సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఎక్విజిషన్ అంటాము, లేకపోతే HMI అని ఒకటి ఉంటుంది, హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్ అంటాము. అట్లాగా VFD అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అంటాం. సో ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఏంటి అని అంటే టచ్ అండ్ ఫీల్ తో ఉండేవి అన్ని కూడా. సో మనం చూస్తూ మనం వర్క్ చేయగలుగుతాం పట్టుకొని. సో ఇది వర్చువల్ గా మనం కానీ క్రియేట్ చేయగలిగితే ల్యాబ్ ఎన్వైరన్మెంట్ అనేది, స్టూడెంట్ US లో కూర్చున్నా, లేకపోతే స్టూడెంట్ UK లో కూర్చున్నా, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చున్నా సరే తను ఫీల్ అవుతూ ఇక్కడ ల్యాబ్ లో ఉన్నట్టుగానే తను చేస్తారు. సో అది వెరీ కమింగ్ నియర్ ఫ్యూచర్ లో మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అండి. సో అది ఒక రెవల్యూషనరీ థాట్ అనేది మేము చెప్తున్నాం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ అయిందని చెప్తాను, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యూమన్ థింకింగ్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుందని చెప్తాను. రెండు విధాలుగా కూడా ఒక ప్లస్ మైనస్ ప్రతిదానికి ఉండేది కూడా ఆబ్వియస్లీ అదేం అతీతం కాదు. ఏఐ కూడా అది వర్తిస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అంటున్నాం మనం. సో ఏంటి, ఒక పర్టికులర్ ప్రాంప్ట్ ఇస్తున్నాం మనం, ఈ పర్టికులర్ డిజైన్ నాకు ఇలా కావాలి అనేసి. బ్యాక్గ్రౌండ్ లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మనం ఏం చేస్తుంది, మషిన్ అర్థం చేసుకొని అది డిజైన్ చేసేస్తుంది అనుకుంటున్నారా? కాదు, దానికి కావాల్సిన ఇంజనీర్స్ వర్క్ చేస్తారు బ్యాక్ డోర్ లో, ఎక్కడో US లో కూర్చొని వాటిలో. ఇప్పుడు మనకి రీసెంట్ గా ఒక ప్రాబ్లం వచ్చి పడింది, మనం చూస్తున్నాం. వాట్ డు వి సే సర్, అది గిఫియా, వాట్ ఈస్ దట్ కాల్డ్, డీప్ సీక్? నో ఇమేజ్, ఒక ఇమేజ్ ని మన కార్టూన్ ఇమేజ్ కి ఇమేజ్, నాకంత టెక్నాలజీ మీద పట్టుకోవాలి. సో ఆ గఫ్లీ ఇమేజ్ మీద ఇప్పుడు ఈ చాట్ GPT లో ఐ థింక్ అది చేస్తూ ఉంటారు యాక్చువల్ గా. సో దాని వల్ల ఎంత ఇంపాక్ట్ పడుతుందని అంటే
కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి చేయడం వల్ల వాళ్ళ సర్వర్స్ డౌన్ అయిపోతున్నాయి. సో వాళ్ళు వచ్చేసి మీరు దయచేసి ఒక తగ్గించండి ఆ ప్రాసెస్ ని అని అంటున్నారు. వాళ్ళే ఎవరు ఈ చాట్ జీపీటీ ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు తగ్గించండి, మా ఒత్తిడి మేము తట్టుకోలేకపోతున్నాము, సర్వర్స్ బాగా డౌన్ అయిపోతున్నాయి అనేసి. అంటే ఏంటంటే ఏదైనా ఒకటి వచ్చింది అని అంటే మనం దాని మీద క్రేజీగా మనం దాని మీద వెళ్ళి చేద్దాం అనుకుంటాం, కానీ దాని మీద ఉండే పాజిటివ్స్ ఎలా ఉంటాయో దాని నెగటివ్స్ కూడా మనం స్టడీ చేయగలిగి ఉండాలి. జస్ట్ లైక్ మనందరికీ ఫేస్బుక్ యూజ్ చేయడం వచ్చు, బట్ ఫేస్బుక్ లో ఎంత సెక్యూరిటీ బ్రీచ్ ఉంటుంది అన్నది కూడా మనం తెలుసుకోగలిగితే దాన్ని ఇంకా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఏ టెక్నాలజికల్ సబ్జెక్ట్ అయినా సరే రెండు విధాలుగా మనం చూడడం అనేది అలవాటు చేసుకోవాలి. సో ఏఐ కూడా అదే కాన్సెప్ట్ అండి. ఏఐని ఎంత ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచి అవుట్పుట్ ఇస్తుంది. ఈ రోజుల్లో కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఎక్కడి వరకు వెళ్ళక్కర్లేదు, నా దగ్గర ఉన్న స్టాఫే ఉన్నారు. ఒక లీవ్ అప్లై చేయాలని అనుకున్నట్టయితే ఏఐ యూజ్ చేస్తారు, చాట్ జీపీటీ యూజ్ చేస్తారు, లీవ్ లెటర్ అని టైప్ చేస్తారు. బట్ నాకైతే ఆ లీవ్ లెటర్ మనం చిన్నప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకోలేదా? మనం ఫస్ట్ నేర్చుకున్నదే ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ లో లీవ్ లెటర్ అనేది కాన్సెప్ట్ 5 మార్క్స్ కి. బట్ అది ఇప్పుడు ఏఐ వచ్చేయడం వల్ల ఏంటంటే పని ఈజీ అయిపోతుంది కదా, టైం తగ్గుతుంది కదా అని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు సెల్ఫ్ థాట్ ప్రాసెస్ ని వాళ్ళు కిల్ చేసుకుంటున్నారు. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ అది, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ గా ఉంటుంది, టైం సేవింగ్. సో కాబట్టి వీల్ హ్యావ్ టు బ్యాలెన్స్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండి. ఇప్పటికైనా సరే బ్యాలెన్స్ చేసుకోగలిగి దాన్ని మనం ప్రాపర్ గా క్యాచ్ హోల్డ్ చేయగలిగితే హ్యాపీగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, sir. Thank you.